హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఒక చక్కని మాట అపోస్తలుడైన పౌలు అక్కడ రాశాడు. చూడండి, Hebrews chapter 1:1. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రపంచములు ఏమైనాయట? నిర్మాణం చేయబడ్డాయి. పౌలు భక్తుడు అంటున్నాడు, పూర్వ దినముల్లో నానా విధాలుగా నానా సమయములలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తానే స్వయంగా మనతో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. వినే మనసు నీకుందా? మోషే అప్పటి వరకు చాలా మాటలు వినుంటాడు తన జీవితంలో, కానీ దట్ వాస్ ఎ స్పెసిఫిక్ వర్డ్ ఫర్ హిమ్. ఆ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట చాలా శ్రేష్టమైన మాట. తాను తన ప్రజల జీవితాల్లో ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో మోషేకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ వింత ఏంటో చూద్దామని వచ్చాడు. ఈ రోజుకి కూడా ఎవరైనా హోరేబు పర్వతానికి వెళితే అక్కడ మండుచున్న పొదకు సంబంధించిన ఒక దృశ్యాన్ని చూపిస్తారు, ఒక పొదను చూపిస్తారు. బహుశా మండుచున్న పొద అదే జాతికి చెందిన వృక్షము లేదా చెట్టు అయి ఉండొచ్చని అక్కడ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఆ మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడాడు. ఒక దైవజనుడు అంటాడు, ఈ మండుచున్న పొద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన విధానాన్ని కూడా చూపిస్తుంది అంటాడు. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి తల మీద ఒక పొదలోంచి తీయబడిన ముళ్ళు ఆయన తల మీద పెట్టబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటం చేశారు కదా, థార్న్స్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని హిబ్రూ వర్డ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఒక బుష్లోంచి తీయబడిన ఆ ముళ్ళు యేసు ప్రభు తల మీద పెట్టారు. ఇప్పుడు ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించారు అంటే, యేసు ప్రభు శిలువ మరణాన్ని ఎందుకు ధరించారు అంటే, మనందరి శిక్ష ఆయన మీద వేసుకున్నారు. ఇట్ వాస్ ఎ జడ్జ్మెంట్ ఫాలింగ్ అపాన్ హిమ్. మనందరి పక్షంగా తీర్పును ఆయన భరిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, చాలామంది బహుశా తమ పాపం నిమిత్తం వారు అనుభవించిన తీర్పు ద్వారా వారు బలైపోయారేమో, కానీ సిలువలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవడం వలన జడ్జ్మెంట్ అనేది యేసు ప్రభు మీద పడింది. అయితే ఆ మండుచున్న పొద మండుతుంది కానీ కాలిపోలేనట్టుగానే యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణంగా నాశనం కాలేదు. ఆయన మరలా తిరిగి లేచాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈ మండుచున్న పొద ప్రభు అని యేసుక్రీస్తు వారిని చూపిస్తుందని ఒక దేవుని సేవకుడు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితాల్లో మండుచున్న పొద దగ్గర మోషే నిలబడ్డాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అన్యూజువల్ మిరకల్ దేవుడు చేశాడు. నా ప్రజల బాధను నేను చూశాను, వారి కష్టాలు నేను చూశాను, వారి మొరలు నేను విన్నాను, వారిని విడిపించాను, దిగి వచ్చి ఉన్నానని ఆ 3వ అధ్యాయంలో దేవుడు చాలా చక్కని ప్రణాళికను ప్రకటించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఐగుప్తు అనే బానిసత్వంలో నలిగిపోతున్నావా? పాప బానిసత్వం కింద జీవిస్తున్నావా? ఏ రకమైన పాపమైనా నేను అణిచివేస్తూ ఉందా? జాగ్రత్తగా వినండి. పాపం అనేది మనిషి మీద ఒక పెద్ద భారముగా మోపబడుతుంది. మొదట్లో చాలా సరదాగా ఉండొచ్చు, ఏ పాపమైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మొదట్లో చాలా ఆనందంగా ఉంటుంది, కానీ రాను రాను అది అతి తీవ్రమైన భారమై నేను అణిచివేస్తూ ఉంటుంది, నేను అణగదొక్కేస్తూ ఉంటుంది. ఒక ధూమపానం చేసే వాళ్ళని తీసుకోండి, ప్రారంభంలో చాలా సరదాగా మొదలు పెడతారు. నికోటిన్ అనే పదార్థం ఉంటుంది సిగరెట్లో, ఆ నికోటిన్ కలుపుతారు దానిలో. అలా కలపడం వలన మైండ్ అంతా రిలాక్స్గా ఉన్నట్టుగా, అది తాగుతున్నంతసేపు ఒకలాంటి ఆనందం ఉన్నట్టుగా మనిషికి అనిపిస్తుంది. కానీ ఆ పొగ లోపలికి వెళ్ళి ఊపిరితిత్తులు, ఆ తర్వాత గుండె, ఇలాంటి ప్రధాన అవయవాలు పాడు చేసేసిన తర్వాత కొంతకాలానికి ఇది ఎందుకు ప్రారంభించానా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ టైం వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, తన జీవితాన్ని అది పాడు చేస్తుందని తెలిసిన విడిచిపెట్టుకోలేని పరిస్థితి కొంతమందిలో కనబడతా ఉంటుంది. చాలామందికి నోటి క్యాన్సర్లు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ పొగాకే. ఐ కెన్ రిమెంబర్, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి రాజమండ్రిలో సైన్స్ ఫేర్ జరిగింది. ఆ సైన్స్ ఫేర్లో నేను 2 వస్తువులు నేను సొంతగా తయారు చేసి పట్టుకెళ్ళి, నాకు చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్లు బాగా ఇష్టం. మా ఇంట్లో బాగా పనిచేసే రేడియోలన్నీ పాడు చేసి ఉండేవాడిని. అవన్నీ ఇప్పేసి మళ్ళీ జాగ్రత్తగా పెడదామన్న ఆలోచనలో తీసేయడం బాగానే తీసేవాడిని, కానీ ఆ తర్వాత కుదిరేది కాదు.
ఎక్స్పెరిమెంట్లు అంటే చాలా ఇష్టం. 2 మెషిన్స్ తయారు చేసుకుని వెళ్ళి సైన్స్ ఫేర్లో పెట్టాను. చాలామంది వచ్చేవారు. అక్కడ వాటితో పాటుగా ఒక చిన్న చార్ట్ కూడా పెట్టాను. పొగాకు కాదు పగాకు అని టైటిల్ పెట్టి పొగాకు వలన వచ్చే నష్టాలన్నీ రాసిన దానిలో 10 పాయింట్లు మనిషి జీవితాన్ని పాడు చేస్తుందని. కొంతమంది పొగాకు నములుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆ నమిలినంతసేపు, ఆ పొగ పీల్చినంతసేపు కొంత ఆహ్లాదంగా అనిపించేమో, కానీ ఆరోగ్యం అంతా పాడైపోతుంది. సాతాను ఎప్పుడు కూడా అపవాది శ్రేష్టమైన సంగతులను విలువలేని వాటి కోసం ట్రేడ్ చేయమంటాడు, నిన్ను ఎక్స్చేంజ్ చేయమంటాడు. ఆరోగ్యం చాలా విలువైంది. అందరూ బట్టే పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఈ సత్యం మనకి ఇప్పుడు దాకా తెలియదంటే ఆరోగ్యం పోయేదాకా మనకి తెలియదు. అందరూ బట్టి చాలా జాగ్రత్త, ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం పోగొట్టేసుకుని ఇబ్బందులు పాలవుతున్నారు. లక్షలు హాస్పిటల్కి పోయాల్సిన పరిస్థితి వస్తాం. ఏ పాపమైనా మొదట సరదాగానే ఉంటుంది. ఐగుప్తు దేశానికి మొదట ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు సరదాగానే గోషెన ప్రాంతంలో చూసినప్పుడు అంత అభివృద్ధితో సస్యశ్యామలంగా ఆ ప్రాంతం ఉంది. కానీ రాను రాను యోసేపును ఎరుగుని క్రొత్త రాజు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను బాధించడం ప్రారంభించాడు. హీ స్టార్టెడ్ అప్రెసింగ్ ఆల్ ఇజ్రాయెలైట్స్. ఏడ్చారు, దుఃఖపడ్డారు, వారి ప్రాణాలు విసిగిపోయాయని బైబిల్లో రాయబడింది. ఇటుకలు తయారు చేసే బాధ్యత వారి మీద పెట్టారు. కనీసం గడ్డి కూడా ప్రొవైడ్ చేసేవాడు కాదు. అన్నీ వాళ్లే తెచ్చుకుని ఇటుకలు తయారు చేసి ఆ లెక్క అప్పగించాల్సిన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రాణాలు విసిగిపోయాయి. పాపము మనిషికి ఎప్పుడు కూడా తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది ప్రారంభంలో, కానీ రాను రాను మనిషిని పతనావస్థలోనికి ఇడ్చుకుని పోతూ ఉంటుంది. ఏ బానిసత్వంలోనూ ఉన్నావు, ఏ దాస్యగృహంలోనూ నలిగిపోతున్నావు, యేసు ప్రభువు నిన్ను విడుదల చేయడానికి లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వగలిగితే, ప్రభు అయిన దేవునికి నువ్వు చోటు ఇవ్వగలిగితే, ప్రభువా నేను నిజంగా ఈ వ్యసనం నుండి బయటపడాలని కోరుతున్నాను, నేను నిజంగా ఈ ప్రతికూల వాతావరణం నుంచి బయటకు రావాలని ఆశిస్తున్నాను ప్రభు అని నువ్వు ప్రార్థన చేసి నీ జీవితాన్ని నీకు అప్పగించగలిగితే, బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు మనకు సహాయకుడని బైబిల్లో ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం సహాయకుడు అంటే ఆయన రోగాలు తగ్గిస్తాడనో, ఆర్థిక సంబంధ ఇబ్బందులను విడుదల చేస్తాడనో అనుకుంటాం. కానీ సహాయకుడు అనే మాటను అన్ని విషయాల్లో మనం ఆపాదించవచ్చు. ఆయన మన వ్యసనముల నుండి విడుదల పొందడానికి కూడా దేవుడు మనకేం చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు. రాగలవు ప్రభు దగ్గరికి. ఏ బానిసత్వంలో ఉండిపోయావు ప్రియ సహోదరుడా? ఏ పాపంలో బానిసగా మారిపోయావు? కొంతమంది దుష్ట సాంగత్యం అనే పాపంలో ఉంటారు. దుష్ట సాంగత్యం కూడా నీ నడవడిని చెరిపేస్తుంది. అదంత ఈజీగా తీసుకోవడానికి ఏం కాదు. ఏముందండి ఫ్రెండ్స్ అనడానికి లేదు. ఆ ఫ్రెండ్సే నేను ఎంతవరకు ముంచేశారు, ఆ స్నేహితులే నేను ఎంతవరకు చెడు మార్గంలో తీసుకుపోయారు. ఏముందిరా ప్రతిరోజు ప్రార్థన, ఏంటయ్యా రోజు బైబిల్ చదువుతున్నావు, ఏంటి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళిపోవడమేనా అనే కొన్ని సలహాలు నీలో పనిచేస్తున్నాయి ఈ మధ్యన. ఇదివరకు ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందికి రావాలని ఆసక్తి కలిగి ఉండేవాడు. మందిరానికి రావడం మాత్రమే కాదు, ఆసక్తితో వచ్చేవాడు. కానీ ఈ రోజుల్లో ఆసక్తి నీలో కనబడటం లేదు. ఎవరినో సంతోషపెడదామనో, వెళ్ళకపోతే ఏదో అయిపోద్దనో భయంతోనో కొంతమంది వస్తారు. కానీ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తాను, దేవుని ప్రజలందరితో కలిసి క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సమూహంతో కలిసి నా స్వరమెత్తి నా హృదయం తెరిచి నా గనుడైన ప్రభువుని ఆరాధిస్తానని మనస్ఫూర్తిగా వచ్చావా? లేకపోతే ఎవరో చెడ్డ స్నేహితుల ఆలోచనలు బాగా పనిచేస్తున్నాయా? జాగ్రత్త సొమ్ము. ఈ రోజున ప్రపంచం ఎలా ఉందంటే, ఒక అబద్ధాన్ని నలుగురు చెబితే అదే నిజమని నమ్మేసే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఒక అబద్ధాన్ని నలుగురు మాట్లాడితే అదే నిజమనేసుకుంటున్నారు ఈ రోజున ప్రపంచంలో. అందరూ బట్టి నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో స్నేహం చేస్తున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.